రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలతో పాటు కాలేజీల్లో విద్యార్థినులకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కళాశాలలో విద్యార్థిని లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మిగనూరు మండల పరిధిలోని బనవాసి ప్రభుత్వ గురుకుల కళాశాలను బివి జయనాగేశ్వరరెడ్డి తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థిని లైంగిక వేధింపులు గురి చేసిన లైబ్రేరియన్ మద్దిలేటి వ్యవహారంపై విద్యార్థినులను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాస్తవమేనని విద్యార్థినులు ఎమ్మెల్యేకి చెప్పడంతో ఇటువంటి కీచక లెక్చరర్స్ పై ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు గ్రామీణ ఎస్ఐ ద్వారా విద్యార్థినుల సమక్షంలో తెలిపారు. అలాగే బాధిత విద్యార్థినితో పాటు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థిని చదువుకు ఆటంకం లేకుండా కాలేజీలో చదువు పూర్తి చేయాలని కోరారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే కాలేజీల్లో తరగతి గదులు, డార్మెటరీ, బాత్రూంలను మెరుగుపరిచి సౌకర్యవంతంగా ఉండేలా చేస్తామని, మహిళా వాచ్మెన్ విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లేందుకు వాహనం తదితర అంశాలు విద్యార్థులు అడిగిన సమస్యలను త్వరలోనే చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. మీరు ఎటువంటి మానసికంగా మీరు భయాందోళన గురి కావద్దండి. మీరున్నది ఎమ్మిగనూరులో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, అదే రకంగా ఎమ్మిగనూరులో ప్రజలు నన్ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈరోజు మీరందరూ ఉండడం జరిగింది. ఏది ఉన్నా కూడా మీ మీద చీమ చిటుక్కన్నా వాడినా కూడా 10 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చేస్తాడు జయనాగేశ్వరరెడ్డి. దాని గురించి ఎవ్వరు అధైర్యపడకుండా చక్కగా చదువుకొని కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టండి. ఎవరైతే బాలిక ఇబ్బంది పడిందో వాళ్ళని కూడా నేను పోలీస్ అధికారుల్ని, మన ప్రిన్సిపల్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కేర్ లాస్ కాకుండా వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి, ఇక్కడ ఏం జరిగినా కూడా మా ఇల్లు కూడా ఎంత దగ్గర ఉంటుందో తెలుసు కదా, మన బనవాసికి మా ఇంటికి చాలా దగ్గర, 6 కిలోమీటర్లు అంతే. 6 కిలోమీటర్లు ఏదన్నా ఒక్క మెసేజ్ వచ్చినా కూడా నేను 10 నిమిషాలు ఇక్కడ ఉంటాను. కాబట్టి మీరు ధైర్యంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నాకు చెప్పారు, వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ బనవాసి గురుకుల పాఠశాల బాలికల కాలేజీకి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏదైతే ఆరోపణలు వచ్చాయో, ఈ కూటమి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా బాలికలకు సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి వారికి ఏదైతే ఏ చీమ పుట్టినా కూడా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పడం జరిగేటువంటి ప్రభుత్వం మీరు చూశారు. ఇతని నియామకం ఎప్పుడు 2021లో జరిగింది. దురదృష్టం, నేను మాట్లాడితే రాజకీయాలు అంటారు మళ్ళీ. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను మొత్తం అసలు పూర్తిగా స్టాఫ్ కానీ, ఫ్యాకల్టీ కానీ ఏమాత్రం లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కింద అర్హత లేని వ్యక్తులు, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు చూస్తున్నారు మీరు. లైబ్రరీ ఎక్కడ ఉంది? సాయంత్రం లైబ్రరీ దగ్గర పోయినప్పుడు పాపం చదువుకునే అమ్మాయిల్ని ఆ రకంగా వేధించడం అనేది దారుణమైన విషయం. ఈరోజు అందుకే చెప్పాం, తోలు తీయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోలు తీయడం జరుగుతుంది. ఇప్పుడే ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తే ఎంత దారుణం అంటే, ఇక్కడ బాలికల కాలేజీలో స్టాఫ్ లేదు, లేడీ స్టాఫ్ లేదు, లేడీ వార్డెన్ లేదు. ఏదైతే ఉన్నటువంటి లోకో పేరెంట్ ఎవరైతే ఉంటారో, కనీసం ఇక్కడ చదువుకు ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఆ లోకో పేరెంట్స్ కూడా ఈ లైబ్రేరియన్ లాంటి వ్యక్తులే ఉన్నారు, మగవాళ్ళు. వాళ్ళ బాధ కనీసం మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు సంబంధించినటువంటి లోకో పేరెంట్స్ కానీ, వార్డెన్ కానీ. అదే రకంగా ఇప్పుడు బనవాసి ఒకప్పుడు మా తండ్రి గారు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అంతకుముందు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఈ యొక్క బనవాసి కాలేజీ కానీ, బనవాసి క్షేత్రం కానీ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ఈ ప్రాంతం. ఇక్కడ చదువుల హబ్గా, అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఈ ప్రాంతం అంతా కూడా పరిస్థితి చూస్తే